అనంతపురంలోని నవోదయ కాలనీలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం వినూత్నంగా జరిగింది. అర్బన్ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్, ఇన్ఛార్జ్ కలెక్టర్ విష్ణు చరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటి వద్దే వ్యర్థాలను కంపోస్టుగా మార్చేటువంటి విధానాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. చెత్తను బయట పారవేయకుండా ఇంట్లోనే ఎరువుగా మార్చి మేలైనటువంటి పండ్లు, కూరగాయలను పండిస్తున్నటువంటి మహిళా ప్రతిభను ఎమ్మెల్యే ప్రశంసించారు. ముఖ్యంగా హెయిర్ డ్రైర్, పౌడర్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నటువంటి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ ద్వారా ప్రత్యేకమైనటువంటి స్టాల్స్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఫస్ట్ మనం రెడ్ హెయిర్ అప్లై చేసుకున్న తర్వాత ఇది అప్లై చేసుకుంటే నేచురల్ బ్లాక్ వస్తుంది. చెత్త అనేది బయటికి పొడి చెత్త ఒకటి ఇస్తాం, తడి చెత్త మాత్రం ఇంట్లో. మీరు ఎక్కడ అమ్ముతారో ఇది బాగుంది సార్, చిన్నపిల్లలకి దేని కలిపి ఇది పుదీనా ప్లాంట్, ఇది ఎముకలకి బాగా యూజ్ అవుతుంది సార్. ఓకే. ప్రతి మూడవ శనివారం సాస ప్రోగ్రాం చేయమని ఆదేశాలు ఉన్నాయి. గత శనివారం సంక్రాంతి పండుగ కాబట్టి ఈ ప్రోగ్రాం 4వ శనివారంకి ప్రోగ్రాం పోస్ట్పోన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా గౌరవ కలెక్టర్ గారు, అలాగే మా మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లవి గారు, అలాగే మా నాయకులు, మా మున్సిపల్ కమిషనరు పిడి మెప్మ గారు అంతా ఈరోజు ఈ సాసా ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వినూత్నంగా ఒక ఇంటిని సందర్శించడం జరిగింది. దాంట్లో ఇంట్లో వ్యర్థాలు ఏవైతే వస్తున్నాయో బయట పడేయకోకుండా ఆ వ్యర్థాలని ఆమె కంపోస్ట్గా మార్చుకుంటూ ఇంట్లో గార్డెన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ గార్డెన్ నుంచి రకరకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివి పండించడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక చెట్టు నుంచి ఆమె హెయిర్ డ్రై పౌడర్ తీస్తూ ఉంది. దాని క్వాంటిటీ చాలా తక్కువ క్వాంటిటీ వస్తూ ఉంది. దాన్ని మెప్మా ద్వారా ఎక్కువ క్వాంటిటీ వచ్చే విధంగా మోటివేట్ చేయమని చెప్పేసి మేము కోరడం జరిగింది. దాంట్లో భాగంగా మా ముఖ్యమంత్రి వర్యులు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ఎంఎస్ఎంఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఎస్ఎంఈ ద్వారా కానీ ఆమెకు ఒక స్టాల్ కానీ ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. దేనికంటే ఒక మోటివేషన్ కింద, అంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కాన్స్టిట్యున్సీలో ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎస్హెచ్జి మెంబర్స్ని డెవలప్ కావాలని. ఈమె ఎస్హెచ్జి మెంబర్గా ఉంది. పిడి మెప్మ గారు కానీ కోరడం జరిగింది, అలాగే కలెక్టర్ గారిని కానీ కోరడం జరిగింది. ఫస్ట్ షాపు ఎంఎస్ఎంఈ నుంచి ఆమెకి అలాట్ చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా అంటే మెప్మ నుంచి మోటివేషన్ చేసే విధంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. వీరింట్లో ఇప్పుడు చూసింది ఏంటంటే హోమ్ కంపోస్టింగ్, అంటే ఏదైతే వ్యర్థాలు మనము పడివేయకుండా జాగ్రత్తగా దాన్ని హోమ్ కంపోస్టింగ్ చేసుకొని ఎలాగైతే దాన్ని ఒక వనరుగా మనం మార్చుకొని యూజ్ చేసుకోగలమో వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసి చూపించారు. అండ్ వివిధ చెట్లు ఎలా నాటుతున్నారు, ఎలా పెంచుతున్నారు, అండ్ దానివల్ల ఎలాంటి ఉపయోగకరమైన పనులు చేస్తున్నారో కూడా మనకు చూపించడం జరిగింది. అండ్ ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వీళ్ళ స్కేల్ ఏదైతే ఉందో చాలా లిమిటెడ్గా ఉంది. కేవలం ఒక ఇంటికి మాత్రం పరిమితం చేసుకొని ఉన్నారు. దాన్ని ఎక్స్పాండ్ చేసుకొని మెప్మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మోటివేషన్ క్రియేట్ చేస్తూ ఇలాగే ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నారు. అదేవిధంగా పీడీ మెప్మా గారు కానీ మున్సిపల్ కమిషనర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇస్తున్నాము. వీళ్ళ స్కేల్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మిగతా వాళ్ళకి మోటివేట్ చేసుకుంటూ వీళ్ళ స్కేల్ పెంచుకునే విధానంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.